ఎస్వీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూనస్తో మోదీ భేటీ, బంగ్లాలో హిందువుల భద్రతపై ప్రస్తావన. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం, పరిశీలించిన సీఎం చంద్రబాబు. మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం. జగన్ ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో నిలిచిపోతారు వైఎస్ షర్మిల. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన ఇండియాలో ఆశ్రయం పొందినప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారులతో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. బ్యాంకాక్లో బీమ్స్టెక్ సదస్సు సందర్భంగా వీరిరువురు సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో బీజింగ్కు బంగ్లా చేరువవుతుండడం, బంగ్లాలో మైనార్టీలు ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఉభయుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంటు ముందు ఇండియా కూటమి ఎంపీల నిరసన, వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. ముస్లిం హక్కులు కాలరేసలా ఉన్న వక్ఫ్ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. మన దేశానికి చెందిన 4,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్న భారత రాయబారి మాత్రం చైనా రాయబారితో కేక్ కట్ చేయించడం ఏంటంటూ విమర్శించారు. It's a known fact that China is sitting on 4,000 square kilometers of our territory. I was shocked some time back to see that our foreign secretary. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. రెండో బ్లాక్లో యూపీఎస్ బ్యాటరీ రూమ్ వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తు కొనసాగించినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఏపీ సచివాలయానికి అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. బ్యాటరీలు ఉండే ప్రదేశంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు మంత్రి ఆదేశించారు. బ్యాటరీ యూపీఎస్ రూమ్లో ఫైర్ అలారం లేకపోవడంపై అనిత ఆరా తీశారు. సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలను తనిఖీ చేయాలని సూచించారు. బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 5 minutes లో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా వితిన్ 5 minutes లో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఆయన వెంట కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నా హైదరాబాద్ నడిబొడ్డులో అటవీ ఉందని నమ్మేవాళ్ళు అసలు చదువుకున్నారా? కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళ దెబ్బకు ఢిల్లీలో పడుకున్నా కూడా నెమల సప్పుడొస్తుంది. అసలైన అడవిలోనే జింకలు లేవంటే
అక్కడ జింకలున్నాయని అంటున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత భూమిలో బంజారా హిల్స్నే ఉన్నాయి, జూబ్లీ హిల్స్నే ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి వాళ్ళ వేసిన దెబ్బకు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, మీనాక్షి చౌదరి హైదరాబాద్లోని కుకట్పల్లిలో సందడి చేశారు. కేపీహెచ్పీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణలో సినిమాలో ట్రెండ్ సెట్ చేయాలన్నా దాన్ని తిరగరాలన్నా నందమూరి వాళ్ళేనని వ్యాఖ్యానించారు. మీనాక్షికి హిందీ కవిత చెప్పి అలరించారు. నా సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే, నేను కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని. ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. ఇక్కడ మన మీనాక్షి చౌదరి గారు వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే నేను ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈవిడ ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది. హిందీలో ఉంటారు ఇవి అర్థమయ్యేటట్టు. ఈవిడ అంటారు మొత్తానికి. ఊరికన్నా ఈవిడ పూర్తి పడిపడి ఉంది కాదు జగమువా, పూర్తి పడిపడి జగమువా పండిత్ భయాన పోయి ఢాయి అక్షర్ ప్రేమిగా పడే సో పండిత్ పోయి. అమరావతి సరస్వతి పవర్ షెడ్ల ఎంవయూపై వైకాపా అధ్యక్షుడు జగన్ స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని తెలిపారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లకు జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారు. స్వయంగా తల్లిని జగన్ మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా, మేనల్లుడు మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని షర్మిల వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం. 2014 నుంచి అధికారంలో ఉండి కూడా 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు. రెండో రోజు శాశ్వత ఇంటి పట్టాలను విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అందజేశారు. ఇవాళ నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరగనుంది. పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పత్రాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి నీరుగొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మొత్తంగా 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు నారా లోకేష్ ఉచితంగా అందజేయనున్నారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలను లోకేష్ అందజేస్తున్నారు. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 20 రోజుల్లో నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం.
ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది, కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీలకు వెన్నుపోటు పడ్డారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అబద్ధాలు అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయం లేదని మండిపడ్డారు. ఏరుదాటక తెప్ప తగలడం చంద్రబాబు అలవాటే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మెరుగు నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. టీడీపీ ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగం అందరూ చూడండి. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ అనేకసార్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభ రాజ్యసభలో ఓటేశాం. ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్ని అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులు ఏంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్ఆర్సీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ఫార్మసీ విద్యార్థి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది. చంద్రబాబు ఏం చేశారు? రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాట తీస్తా అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ని స్పందిస్తూ నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజుల మృత్యుతో పోరాడిన ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగున ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏం సీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పని చేస్తే కిమ్లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది? సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి కనీసం స్పందించలేదు. వైద్యం అందుతుందో లేదో కూడా ఆరా తీయలేదంటూ వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయి ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ 12 రోజుల్లో. మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ, కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు? అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే
మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు? కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళారా మీరు? అంటే మాటలకేనా, చేతలకి మీ మాటలు పనిచేయవా? అలాగే యూనస్తో మోదీ భేటీ, బంగ్లాలో హిందువుల భద్రతపై ప్రస్తావన. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం, పరిశీలించిన సీఎం చంద్రబాబు. మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం. జగన్ ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో నిలిచిపోతారు వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.